ఈ రోజు మన శారదా క్రియేషన్స్ లో ఉన్న వెండి ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాను. వెల్కమ్ టు శారదా క్రియేషన్స్. నేను మీ శారదాన్ని. ఈ రోజు మనం చూపించేది ప్రతి ఫంక్షన్ లో మనకి ఎంతో అవసరమైన వస్తువులు. ఇప్పుడు ఉన్న వెండి ధరలకి మనం వెండి ఐటమ్స్ తీసుకొని వాటిని మండపాల్లో పెట్టి ఆ టెన్షన్ అంతా మనం పడేదానికంటే ఇవి చూడండి, మీకు ఎలా మనకి వెండియో ఉంటాయో వాటిలోనే ఇది యాంటిక్ జర్మన్ సిల్వర్ అంటారు వీటిని. ఇప్పుడు చెంబుల్లో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇక్కడ అష్టలక్ష్ములు ఉన్నాయి, ఎంతో చక్కగా డిజైన్ చేస్తున్నారు. లేదు మాకు అష్టలక్ష్ములు వద్దు, నార్మల్ గా కావాలి అంటారా, ఇలా చూడండి ఎంత చక్కగా ఉందో ఇది డిజైన్. నెక్స్ట్ శంకు చక్ర నామాలు, ఇలా మీకు డిఫరెంట్ సైజెస్ లో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చెంబుల్లో కూడా ఉన్నాయి. ఫంక్షన్ దగ్గర పెట్టుకోవాలంటే పసుపు కుంకుమ ఇలాంటివన్నీ క్యారీ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక ట్రే యాంటిక్ దే, దానిలోనే ఈ బౌల్స్ చూడండి కొత్తగా వచ్చాయి, చాలా చక్కగా ఉన్నాయి. ఇంతకు ముందు ఇలా పెట్టుకొని మనం ఫంక్షన్ హాల్కి వెళ్తే స్పిల్ అవుట్ అవుతుందనే భయం ఉండేది. దానికి ఇప్పుడు చూడండి చక్కగా ఎంతో నీట్గా ఇచ్చారు ఇది. దీన్ని ఈ విధంగా మనకి ఎన్ని కప్స్ కావాలి అనే దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదు మనకి చిన్నది కాదు పెద్దది కావాలి, నలుగుల దగ్గర ఉంది, ఈవెన్ మనము అక్షింతల బౌలు అన్నీ పెట్టుకునేటట్లు కూడా ఉంటుంది. లేదు కుంకుమ ఉంది, ఎక్కడికైనా క్యారీ చేయాలి, కుంకుమది ఇది లాక్ కూడా ఇచ్చేసారనమాట. లాక్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న పడిపోతుందనే భయం లేదు. నెక్స్ట్ ఇది ఉర్లీ కింద వాడుకోవచ్చు. లేదు అంటే ఒక పూజ దగ్గర బౌల్లో మనం పూలు అన్నీ పెట్టుకునేదానికి కానీ పండ్లు పెట్టుకునేదానికి కానీ ఇది చాలా బాగుంటుంది. చూడండి అసలు ఈ డిజైన్ కానీ చెక్కుడు కానీ చూడండి ఎంత చక్కగా ఉందో. అలానే పూలు కానీ పండ్లు కానీ ఫంక్షన్ దగ్గర పెట్టుకునేదానికి ఈ రెండింటిని చూడండి, హంసల్ని ఎంత చక్కగా ఉందో, ఆ ఫంక్షన్కే అందం వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఈవెన్ ఇది షో పీస్ లాగా పెట్టుకోవచ్చు, లేదా పసుపు కుంకుమ బౌల్స్ లాగా మనం వేసుకోవచ్చు, అక్షింతలు వేసుకోవచ్చు, లేదా సోంపు అలా వేసి మనం సర్వ్ చేయొచ్చు. ఇది చూసారా, ఇది పెద్ద బౌల్స్ యాంటిక్వే అనమాట. కాకపోతే ఇవి తలంబ్రాల డిషుల్లాగా కానీ లేదా ఒక ఫంక్షన్ దగ్గర వాడుకోవడానికి, సత్యనారాయణ స్వామి పూజ దగ్గర ఒక ప్రసాదం వేసుకునేదానికి కానీ చాలా బాగుంటుంది.